వెల్కమ్ టు మా ఇంటర్వ్యూ. పచ్చిమిరపకాయలు, ఎనిమిది కాయలు, ఒక లోటా నీళ్ళు పోయింది, 1/2 లీటర్ నీళ్ళు. ఒక లోటా నీళ్ళు పోయింది, 1/2 లీటరు. బాగా ఉడికితే పచ్చి వాసన ఉన్నది. గోంగూర ఉడుకుతుందండి, ఉడికి పట్టింది అండి. కారం కాస్త పడుతుంది, పులుపు ఎక్కువ కదా. 2:30 అయింది. ఉప్పు తగినంతండి. కంప్లీట్ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఆపేస్తున్నాను ధనియాలు 2 స్పూన్లు, గసగసాలు చిన్న స్పూన్తో ఉడికి పెట్టాను దాకా. నాలుగు గెరిట్లు అండి. ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ. ఉల్లిపొందండి, పావు స్పూన్. రొయ్యలండి, ఈ సముద్రం రొయ్యలు చాలా బాగుంటాయి. మా మచిలీపట్నం మార్కెట్ రొయ్యలు బాగుంటుంది. బాగా మధ్యపోవాలి కదా, ఇది కూడా తీసుకోవాలి. రొయ్యలు వేస్తున్నాను. గోంగూరలో ఉంటుంది కదా, చూసి కొంచెం జాగ్రత్తగా వేసుకొని పెట్టి మూత పెట్టి నీసు నీళ్ళు ఎగరనే ఉండి కాదు. ఇది 4 కట్టల గోంగూర, నీసు నీళ్ళు ఎగిరిపోయినాయండి. కొంచెం తక్కువగానే వేయండి. ఉడకాలి రొయ్యలు. గోంగూర వేస్తానండి, మెదిపింది. రెండు కలిపి ఉడకనివ్వాలండి కాసేపు. గోంగూర రొయ్యలు కొంచెం సిమ్లో పెట్టండి, అడుగు రాకుండా తిప్పుతూ ఉన్నాను. ఏందండి వేయాలండి నూనె అండి, వేరుశనగ నూనె వాడతామండి నాన్ వెజ్లో మేము. ఎండుమిరపకాయలు, ఆవాలండి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు,